మహేష్ బాబు గారి మేనకోడల్ని ఎంతమంది చూశారు? తను కూడా తొందరలో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది, అది కూడా హీరోయిన్గా. సో మరి జనాలు మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఘట్టమనేని కుటుంబం నుంచి మూడో తరం కూడా ఇండస్ట్రీని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. రంగం అంతా కూడా సిద్ధమైపోయింది. తన యొక్క రాక కోసం మేము వెయిట్ చేస్తున్నాము అని చెప్పేసి చాలామంది కూడా ఇప్పటికే సోషల్ మీడియాలో మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే ఇండస్ట్రీకి రాకముందే కూడా సోషల్ మీడియా వేదికగా తన యొక్క ఫొటోస్ అనేవి విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉన్నాయి. సో మరి మనందరికీ తెలుసు మహేష్ బాబు గారి సోదరిమణి మంజుల గారు. సో మరి మంజుల గారి కూతురే జాన్వి స్వరూప్ అనమాట. సో ఆల్రెడీ మంజుల గారి స్వయంగా మీడియా ముఖంగా చెప్పారు, తొందరలో నా కూతురు కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడు తన యొక్క రాక కోసం చాలా మంది కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట. అన్ని రకాలుగా కూడా రంగాన్ని మాత్రం సిద్ధం చేసి పెట్టారు. జస్ట్ షూటింగ్ చేయడము, సినిమా రావడం మాత్రమే మిగిలింది అని చెప్పేసి. ఇంకా మనందరికీ తెలుసు సూపర్ స్టార్ మహేష్ బాబు గారికి ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది. సో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్లో ఆయన చేయకపోయినప్పటికీ కూడా పాన్ ఇండియా రేంజ్లో ఫ్యాన్ బేస్ మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉంది. సో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో కాదు, ఒకటేసారి పాన్ వరల్డ్ రేంజ్లో సినిమాని చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఒక్క హీరో సినిమా కూడా ఈ రేంజ్లో రిలీజ్ అయింది అనే దాఖలాలు మాత్రం ఎక్కడా కూడా లేవు. దాదాపు వారణాసి సినిమా మన రాజమౌళి గారు మహేష్ బాబు గారి కాంబినేషన్లో వస్తున్నటువంటి ఈ సినిమా దాదాపు 120 దేశాల్లో రిలీజ్ అవుతుందంటే ఇది మామూలు విషయం కాదు. ఏ హీరోకి కూడా ఇలాంటి ఒక అదృష్టం అనేది దక్కదన్నమాట. సో ఫర్ ది ఫస్ట్ టైం మహేష్ బాబు గారికి ఈ యొక్క మంచి గొప్ప అవకాశం దక్కింది. సో మరి ఆ సినిమా కోసం మాత్రం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఈ క్రమంలోనే ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మనము సూపర్ స్టార్ కృష్ణ గారు ఆయన యొక్క వారసత్వాన్ని మహేష్ బాబు గారు ఆయన సంతానం అందరూ కూడా నిలబెట్టారు. ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ సంతానం కూడా వెళ్ళడానికి రంగమంతా కూడా సిద్ధమైపోయింది. ఆల్రెడీ మహేష్ బాబు గారి కూతురు సితార గారు అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినట్టే లెక్క, ఇంకా సినిమాల్లోకి రావడమే కొంచెం ఆలస్యం అయిపోయింది. ఇంకా గౌతమ్ తను కూడా ఇంకా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉన్నాడు. యాక్టింగ్ పరంగా కావచ్చు, లేకపోతే బాడీ బిల్డింగ్ కావచ్చు, గ్రూమింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన గ్రూమింగ్, గెస్చర్ అన్నీ కూడా నేర్చుకుంటున్నాడు అనమాట. అవన్నీ కూడా పర్ఫెక్ట్ అయిన తర్వాత ఇండస్ట్రీలోకి వచ్చేస్తాడు. అండ్ ఇంకొక వైపు చూస్తూ ఉంటేనేమో ఇంకా మహేష్ బాబు గారి సోదరి మంజుల గారి కుమార్తె జాన్వి స్వరూప్ తను ఎప్పుడు వస్తుంది అంటే తొందరలోనే రాబోతుంది అని చెప్పేసి అయితే ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిపోయాయని కొంచెం రూమర్ అయితే వస్తుంది, బట్ క్లారిటీగా చెప్పలేము. బట్ ఇండస్ట్రీలోకి మాత్రం పక్కా వస్తుంది, వాళ్ళ అమ్మగారి స్వయంగా చెప్పారు. మరి తనని కూడా స్వాగతించడానికి మాత్రం ప్రేక్షకులు చాలా 1000 కళతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆల్రెడీ తన యొక్క ఫొటోస్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి అనమాట. సో ట్రెండ్కి తగ్గట్టు ట్రెండీ దుస్తుల్లో కనిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా చాలా క్లాసికల్గా ఒక శారీ కట్టుకొని ఫుల్గా నగలు వేసుకొని ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి అమ్మాయిలా ఆ విధంగా అన్ని రకాల ఫొటోస్ కూడా ఫోటోషూట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారనమాట. ఆ ఫొటోస్ అన్ని కూడా చాలా వైరల్ అవుతూ ఉన్నాయి. సో మరి కామెంట్ చూస్తూ ఉంటే ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క ఆనిముత్యం అనమాట. ఏంటంటే ఏమాత్రం కూడా హీరోయిన్కి తీసిపోదు, మేము కొత్త హీరోయిన్ అని చెప్పేసి ఎవరు కూడా నమ్మరు. ఆల్రెడీ ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి హీరోయిన్ లాగా కనిపిస్తూ ఉన్నారు, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి కామెంట్లు మాత్రం కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతూ ఉన్నాయి. సో మరి ఇక్కడ జాన్వి స్వరూప్ని చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వస్తుంది అనుకుంటున్నారా? మీ ఒపీనియన్ని మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి.